నువ్వే నువ్వేతో దర్శకుడైన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పటి వరకు 11 సినిమాలతో సందడి చేశాడు. ఈ సంక్రాంతికి విడుదల కానున్న గుంటూరు కారం తన నుంచి రాబోతున్న 12వ చిత్రం. విశేషం ఏమిటంటే త్రివిక్రమ్ డైరెక్టోరియల్స్ అన్నీ సోలో హీరో కథలే. అయితే తన 13వ ప్రాజెక్టును మాత్రం మల్టీ స్టారర్గా ప్లాన్ చేస్తున్నాడట గురూజీ. సీనియర్ స్టార్ విక్టరీ వెంకటేష్, న్యాచురల్ స్టార్ నానితో ఈ వెంచర్ని డిజైన్ చేస్తున్నాడట. వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి వంటి బ్లాక్ బస్టర్స్కి త్రివిక్రమ్ రైటర్గా పనిచేశారు. అలాగే కొన్నాళ్ళ క్రితం వీరి కాంబోలో ఓ ఫిల్మ్ కూడా కన్ఫామ్ అయింది కూడా. అయితే అది డీలే పడుతూ వస్తోంది. 6 ఏళ్ల క్రితం త్రివిక్రమ్ తీసిన అజ్ఞాతవాసిలో వెంకీ సందడి చేసినా అది అతిథి పాత్రే. రైటర్గా భలేగా కలిసొచ్చిన నేపథ్యంలో డైరెక్టర్గాను వెంకటేష్కి త్రివిక్రమ్ మంచి హిట్ బొమ్మ ఇస్తాడని దగ్గుపాటి ఫ్యాన్స్ ఈ కాంబో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి గుంటూరు కారం తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్తో త్రివిక్రమ్ తన నెక్స్ట్ మూవీ తీయాలి. అయితే బన్నీ చూపు అట్లీ వైపు ఉండడంతో ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కానుంది. ఈ క్రమంలోనే వెంకీ నానితో మల్టీ స్టారర్ని సెట్ చేసుకున్నాడు త్రివిక్రమ్. అన్నీ కుదిరితే ఈ ఏడాది సెకండ్ హాఫ్లో ఈ క్రేజీ మల్టీ స్టారర్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందంటున్నారు. మరి ఇప్పటికే నాగ్తో దేవదాసులో సందడి చేసిన నాని వెంకీతో చేయనున్న మల్టీ స్టారర్తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.